ఓం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మా పేరు శ్రీ పద్మావతి, కొత్త చెరువు కమిటీ, శ్రీ సత్యసాయి జిల్లా. ఆత్మజ్ఞానులందరికీ యోగి వేమన జన్మదిన శుభాకాంక్షలు. 95వ పద్యము వివరము. పంచాక్షరీ బీజంబుల నంచితముగ నెరగు నాతడకిలాగ్నుండై వంచన మెరుగక కువలయ సంచారము చేయునతడు శంభుడు వేమ. వివరము. పంచాక్షరి అనగా ఓం నమ శివాయ అను 6 అక్షరముల పదమని అందరికీ తెలుసు. 6 అక్షరములను 5 అక్షరముల పంచాక్షరి అనడమేమిటని చాలామందికి ప్రశ్న రాగలదు. అక్షరము అనగా నాశనము లేనిది అని ఒక అర్థము కలదు. అట్లే భాషలో ఒక నియమిత గుర్తు కూడా కలదు. భాషలో గుర్తులైతే 6 గలవు. నాశనము లేనిదని అర్థముతో అయితే ఒకటే కలదు. ఓం నమ శివాయ అను పదములో 5 క్షరములు 1 అక్షరము కలదు. అక్షరము అనగా నాశనము లేనిది అని, క్షరములు అనగా నాశనము కలవి అని అర్థము. వాస్తవముగా జగతిలో 5 నాశనము కలవి కలవు. అవియే ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి. వీటినే పంచభూతములు అంటారు. ఈ పంచభూతములు జగతిలో అన్నింటినీ మార్పు చేస్తూ చివరకు నాశనము చేయగలవు. ఈ పంచభూతములకు నాశనము కానిది, మార్పు చెందనిది ఒకే ఒక ఆత్మ. దానినే అక్షరము అంటాము. క్షరములైన పంచభూతములకు, అక్షరమైన ఆత్మకు ఒక నియమిత గుర్తింపులను ఉంచారు. వాటినే బీజంబులన్నారు. వాటి వివరములోనికి వెళితే ఆకాశమునకు నా, గాలికి మహా, అగ్నికి షి, నీరుకు వా, భూమికి యా గుర్తులను ఉంచి నాశనము లేని అక్షరమైన ఆత్మకు ఓమును ముందుంచి నాశనముకు వాటిని తరువాత ఉంచడం వలన ఓం నమ శివాయ అను వాక్యము ఏర్పడినది. ఈ వాక్యము ఓం ఒక పదముగాను, నమః 2వ పదముగాను, శివాయ 3వ పదముగాను ఉన్నాయి. నాశనము గాని ఓం ఒక పదముగాను, చేతికి దొరకని ఆకాశము, గాలిని 2వ పదముగాను, చేతికి దొరుకు అగ్ని, నీరు, భూమి 3వ పదముగాను ఉంచడం వలన ఓం నమ శివాయ అన్నారు. ఓం నమ శివాయను పంచాక్షరి బీజంబుల వివరము విశదముగా తెలిసినవాడు పంచభూతముల వలన ఏమి జరుగుతున్నది, ఆత్మ వలన ఏమి జరుగుతున్నదని తెలిసి ప్రపంచ కార్యములలోని కర్మను అంటక ప్రపంచ కార్యములలో వచ్చు కర్మను కర్మయోగరీత్యా చేయుచుండును. పంచాక్షరి వివరము తెలిసి పంచభూతముల వలన ఏమి జరుగుతున్నది అని తెలిసినవాడు భూమండలంలో సంచరించువాడు నిజముగా శంభునితో సమానమై కర్మ అంటని వాడై ఉన్నాడు. అందువలన పై పద్యములో ఆగ్నుండై వంచన మెరుగక కువలయ సంచారము చేయినతడు శంభుడు వేమ అన్నారు. అందరికీ నమస్కారం.